మానసికములు 3, వాచికములు 4, శారీరకములు 3. అలా ఈ 10 విధములైనటువంటి పాపములను మనం చెయ్యకుండా ఉంటే పై జన్మలో మనం దుఃఖాన్ని అనుభవించవలసిన ఆవశ్యకత ఉండదు. ఇది మన ధర్మశాస్త్రంలో చెప్పారు. నిన్న ఇవాళ ఎవడో మనబోటుగాడు రాసింది కాదు, వేల సంవత్సరాలకు పూర్వం ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఇది. ఎందుకు చెప్పారు వాళ్ళు ధర్మశాస్త్రకారులు? ఇటువంటి మాటలు ఎందుకు చెప్పారు? మనం జీవనంలో సుఖంగా ఉండాలి అనటం కోసమే. లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఎవరూ కష్టపడకూడదు, వీళ్ళు సుఖంగా ఉండాలి అనటం కోసం చెప్పారు. దాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా ఆ పాపములకు దూరంగా ఉండి పుణ్యములను చేస్తూ రావాలి. ఆ పైన చెప్పిన 10 పాపములకు విరుద్ధంగా ఉండేవి 10 రకములైన పుణ్యకర్మలు. ఎలాగైతే ఇంకోడి సొత్తును అపహరించాలి అని అనుకోవటం మానసిక పాపమో, అలాగే ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ. ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం, అలాగే ఇంకొకడికి హింస పెట్టాలి అని అనుకోవటం మానసికమైన పాపం అయితే, ఇంకొకడికి ఉపకారం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ.